హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. అందరికీ హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. ఇక్కడైతే నేను నైట్ చపాతీ చేశాను ఫ్రెండ్స్. చపాతీ ఒకవైపు, ఇడ్లీ వేడి చేస్తున్నాను, మరి కారం దోశ ఒకవైపు, పాలు హడావిడిగా అయిపోతుంది ఫ్రెండ్స్. క్లాస్ నుండి వచ్చాను అనుకోండి, మెడిటేషన్ క్లాస్ నుండి. ఇంకా ఈ వంటింట్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఫైట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 1 అవర్ కూడా అయిపోతుంది. గారెలు అలాంటివి వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే కారం దోశ, చపాతి, మార్నింగ్ ఇడ్లీ మిగిలిపోయింది ఫ్రెండ్స్. అది వేడి చేయాలి, చేస్తున్నాను అని చెప్పాను, చెయ్యాలి. ఈ రెండు చూసుకుంటే ఇంకా అది తర్వాత స్టవ్ వెలిగించి వేడి చేసుకొని నేను తినేస్తాను అనుకుంటున్నాను. ఇటువైపు పాలు తెచ్చారు ఫ్రెండ్స్. ఇదంతా బాగా వేడయ్యి అంటే బాగా ఉడికించి పాలు మీగడ కట్టేంత వరకు ఉడికించి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మీగడ తయారవుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, అయినా నేను బిగినర్స్ ఉంటే చెప్తున్నాను. మీగడ రావాలంటే బాగా కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మెంతి కూర పప్పు చేస్తున్నాను. మెంతి కూరకి కందిపప్పు, 2 టమోటాలు వేశాను ఫ్రెండ్స్. అమ్మ చేతి వంటలు అంటేనే చాలా కమ్మగా ఉంటాయి కదా. ఎలాగంటే బిగినర్సు అంటే కొంచెం చిన్న వయసులో ఉండేవాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మెంతికూర పప్పు, ఇందులో ధనియాల పొడి అలాంటివి ఏవి వేయను. టమోటాలు, కొద్దిగా చింతపండు, పసుపు, పచ్చిమిర్చి, ఆకు శుభ్రంగా కడిగి కందిపప్పుతో పాటు పెట్టేస్తాను. కందిపప్పు 3 భాగాలంటే ఆకుకూర 2 భాగాలు ఉండాలి ఫ్రెండ్స్. అంటే అది సెట్ అవుతుంది కరెక్ట్గా. అది వెయిట్ పోనిచ్చేసి ఇంక చల్లార్చి మెదుపుకొని పోపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఆకుకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే క్యాబేజీ ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నాను. ఈ క్యాబేజీ శీతలం అంటారు ఫ్రెండ్స్, అంటే చలువ చేస్తుంది అంటారు. అది కరెక్టే ఫ్రెండ్స్. తిన్నాను అనుకోండి, నేనున్నాను అని మైగ్రేన్ హెడేక్ వచ్చేస్తుంది నాకు. అయినా సరే ఫ్రైలు లేకపోతే మనకు భోజనం సహించదు కదా. అందుకని క్యాబేజీ ఎక్కువగా ఉందని కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరేం చేశారు లంచ్లోకి నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఇక్కడైతే పోపులో మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేపుతున్నాను. వేపిన తర్వాత క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అది అందులో వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టామనుకోండి ఫ్రెండ్స్, త్వరగా ఉడికిపోతుంది. ఇంకా నీళ్ళు అవంతా ఏమీ వేయను ఫ్రెండ్స్ ఇందులో, అలాగే చేసేస్తాను. త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. కొన్ని కూరగాయలు చెప్తూ ఉంటాను కదా, చిక్కుడుకాయ, బీన్సు, ఇలా క్యాబేజు, ఇలాంటి కూరలన్నీ ఊరికే ఆవిరికే ఉడికిపోతూ ఉంటాయి. ఇలా మూత పెట్టేసామనుకోండి, అందులో వాటర్ అంతా చేరి సాల్ట్ వేసాం కదా, వాటర్ వచ్చి అలాగ ఫ్రై అయిపోతుంది. లాస్ట్లో ఇంకా పప్పుల పొడి అంటే వేరుశనక్కాయల పొడి దంచి మిక్సీకి వేసి పెట్టుకొని ఉంటాం కదా, వారానికి అయ్యేట్టుగా నేను పొడి చేసి పెట్టేస్తాను. వేస్తే అది వేస్తాను, లేదంటే ఉత్తి మిరప్పొడే వేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు కాలం అవన్నీ ఉండేవి కాదు. ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నాను ఆకుకూర పప్పు. సో యమ్మీ ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు ఉడికిన తర్వాత ఎక్కువ మెదపకూడదు ఫ్రెండ్స్, కచ్చా పచ్చాగా మెదపాలి. అలా చేసామనుకోండి మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కూడా. ఎక్కువ మెదిపామంటే అదొకలాంటి జిగురులాగా చేదొచ్చేస్తుంది కూర. ఇక్కడైతే ఫ్రైకి కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కారము, కొద్దిగా అటుపక్క రసం వేడి చేస్తున్నాను. అంటే నిన్నటి రసం ఉండింది, అది వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మిగిలిందంటే అలా పడబోయలేం కదా. ఈ భోజనాలు అంటే అన్నం దొరకకుండా ఎంతోమంది అల్లాడిపోతున్నారు. జనాలు చూస్తుంటే మనసు ద్రవించిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యాబేజీ ఫ్రై, ఆకుకూర పప్పు రెడీ. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.